నేను ఢిల్లీ, రాజస్థాన్, జేఎండ్‌కేలో ఉన్నప్పుడు ఇంటికొచ్చినప్పుడల్లా 5 కేజీస్ వరకు ఇడ్లీ రవ్వ, బెల్లం ఇవన్నీ మూట కట్టుకొని మోసుకుంటూ పోయేదాన్ని. మా హస్బెండ్ ఏమో ఇవన్నీ ఎవరు మోస్తారు? ఇడ్లీ లేకపోతే గొంతు దిగదా? ఇంకే బ్రేక్‌ఫాస్ట్‌లు లేవా? అంటూ గొణిగేవారనమాట. బేసిక్‌గా నేను చిన్నప్పటి నుంచి ఇడ్లీ హేటర్‌ని. కానీ పెళ్లయిన తర్వాత నార్త్‌కెళ్ళిన తర్వాత అక్కడ ఇడ్లీ దొరక్కపోవడం వల్ల ఇడ్లీ వాల్యూ బాగా తెలిసొచ్చింది. సో 5 కేజీస్ ఇడ్లీ రవ్వ తీసుకెళ్తాం కానీ ఎక్కువ రోజులు రాదు కాబట్టి పిల్లల వరకు ఇడ్లీ పెట్టి మేము ఎక్కువ దోసలు వేసుకొని తినేవాళ్ళం. అలాంటిది మా పిల్లలు అంత ఎడిక్ట్ అయిన ఇడ్లీకి ఆంధ్ర వచ్చిన తర్వాత సడన్ గా మా చిన్నోడు ఇడ్లీ తినడం మానేశాడు. ఏంట్రా అంటే మనం ఢిల్లీలో లేంగా, మళ్ళీ నువ్వు తీసుకెళ్ళినప్పుడు తింటాలే అంటున్నాడు. ఒకడేమో ఇడ్లీ లేకుండా ముట్టనే ముట్టాడు, ఇంకొకడేమో దోశ వేస్తేనే తింటానంటాడు. ఏంటక్క నీ ఇడ్లీ గోల అంటారా? మరి ఏం చేస్తా, మన సౌత్ ఇండియన్స్ కి వీక్నెస్ ఇడ్లీ కదా. ఇంతకీ మీలో ఎంతమంది ఇడ్లీ లవర్స్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. మార్నింగ్ బయలుదేరేటప్పుడు లైట్ గా బ్రేక్ఫాస్ట్ పెట్టి మళ్ళీ బాక్స్ లోకి ఒక్క దోశ ఒక్క ఇడ్లీ అలా పెట్టేస్తాను. ఎగ్జామ్స్ గోల్లో పడి ఫ్రూట్స్ తీసుకురాలేదు, అందుకే ఇవాళ శనగపప్పు దాంతో పాటు బెల్లం వేసాను స్నాక్స్ లోకి. ఏదో ఒకటి డబ్బా అయితే నింపేసి స్కూల్ కి పంపించేసాను.